Hello to who's ever watching this video. Welcome to my first ever vlog. This is a day in my life as a graduate learning assistant. మీరు ఆల్రెడీ thumbnail ఇంకా వీడియో ఇంట్రడక్షన్ చూసేసి ఉంటారు. సో నేను గ్రాడ్యుయేట్ లెర్నింగ్ అసిస్టెంట్గా చేస్తున్నా మా కాలేజ్లో, యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టూడెంట్ యూనియన్ కూడా. ఇవి నేను ఎట్లా సెక్యూర్ చేసిన, దీని కొన్ని ఇన్సైట్స్ నేను మీకు చెప్పబోతున్నా. నేను సెక్రడార్ట్ యూనివర్సిటీలో చదువుతున్నా హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ప్రోగ్రాంలో. అది మేజర్ ప్రోగ్రామ్, మాస్టర్స్ డిగ్రీ, జస్ట్ ఫర్ 15 months. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇఫ్ మీరు సెక్రడార్ట్ యూనివర్సిటీకి రావాలనుకుంటే దెన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం ఈ టోటల్ వ్లాగ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఎనీ అదర్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటే వీ హ్యావ్ మెనీ అదర్ వీడియోస్ ఆన్ ద యూట్యూబ్ అండ్ మెనీ మోర్ సచ్ కంటెంట్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్ యాజ్ వెల్, మనం వెబ్సైట్లోకి వెళ్తే. బట్ సెక్రడార్ట్ యూనివర్సిటీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎందుకంటే సో ఫార్ ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, ఐ గాట్ ద ఎక్స్పీరియన్స్. సో ఈ యూనివర్సిటీలో మనకి ఎట్లా మనం జాబ్ సెక్యూర్ చేయొచ్చు, ఓకేనా. నాకు పెయిడ్ అండ్ అన్పెయిడ్ 2 జాబ్స్ వచ్చినాయి. బట్ ఇంకా వేరే అదర్ ఆపర్చునిటీస్ మనకి ఎట్లా తెలుస్తాయి? ఎవరు చెప్పరు, అన్నీ మనమే తెలుసుకోవాలి. కానీ మనకి ఎంత మనము యూట్యూబ్ చూసినా, ఎంత ఇది చూసినా, మన వర్క్ మనం చేయాలి. సర్చింగ్ అండ్ నెట్వర్కింగ్ ఈజ్ ద కీ. టోటల్ తరోగా మనం సెక్రడార్ట్ యూనివర్సిటీ వెబ్సైట్ అంతా చూసుకోవాలి. ఇక్కడ నేను నా యూనివర్సిటీనే ఇంక్లూడ్ చేస్తున్నా. మీరు ఎనీ అదర్ యూనివర్సిటీస్ అనుకో, ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. ఎవ్రీ సింగిల్ పార్ట్ చూడండి అసలు మనకి ఏమేమి ఉన్నాయని. నా పర్టికులర్ యూనివర్సిటీకి ఈ యూఆర్ఎల్ లింక్ యూజ్ చేస్తే సరిపోతుంది, వర్క్ జాబ్ లిస్టింగ్స్ అని. అదర్ యూనివర్సిటీస్కి కూడా మనకి జాబ్ లిస్టింగ్స్ ఉంటాయి, మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఫర్ మై పర్టికులర్ యూనివర్సిటీ we have a very convenient website where we hover over the alphabetical order. Here all the jobs are in alphabetical order, right? So where we hover over on alphabet, when then we get the available resources or available job opportunities. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అకాడమిక్ అఫైర్స్ క్లిక్ చేసిన అనుకోండి, అవైలబుల్ పొజిషన్ చూపిస్తుంది. స్టూడెంట్ సక్సెస్ వర్క్ స్టడీ అనేది అవైలబుల్ పొజిషన్. దీనికి ఏమేమి కావాలి, ఏమేమి జీపీఏ కావాలి, మనం ఏ సెమిస్టర్లో ఉండాలి అన్నీ ఉన్నాయి. ఒకవేళ మనం అప్లై చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఇస్తారు, మనం దాంతో చేసుకోవచ్చు. హోప్ మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇది ఇప్పుడు నేను ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇక్కడ చూపిస్తున్నా కదా, అది ఓన్లీ ఫర్ సెక్రడార్ట్ యూనివర్సిటీ స్టూడెంట్స్కే, లేకపోతే నియర్ అండ్ ఇక్కడ నేను బ్రిడ్జ్పోర్ట్లో ఉంటా, నా యూనివర్సిటీ ఇక్కడనే, ఫెయిర్ఫీల్డ్. సో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లోకల్ ట్రాన్సిట్. నేను ఎప్పుడు లోకల్ ట్రాన్సిటే ఆప్ట్ చేసుకుంటా, బికాస్ ఇట్స్ వెరీ కన్వీనియంట్ ఫ్రమ్ మై ప్లేస్. అండ్ స్ప్రింగ్ బ్రేక్ నడుస్తుంది, సో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి టైమింగ్స్ కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్. సెక్రడార్ట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం, ఎక్స్క్లూజివ్లీ స్టూడెంట్స్ కోసమనే ఒక ట్రాన్సిట్ పెడతారనమాట. అది 40 to 45 minutesకి ఒకసారి వస్తుంది, తిరుగుతుంది. మనం ఇక్కడ మ్యాప్ త్రూ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు? ఒక యాప్ ఉంటుంది, అప్లికేషన్ రైట్ సిస్టమ్స్ అని. అది మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలి. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చేసుకుంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద లొల్లు ఉండే, నాకు అసలు అర్థమే కాలేదు. బట్ ఆఫ్టర్ నేను అంతా నేర్చుకున్న తర్వాత నేను వెళ్తున్నా ఇట్లనే లోకల్ ట్రాన్స్పోర్టేషన్లో. కానీ ఎవరైతే సెక్రడార్ట్ యూనివర్సిటీకి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అని నేను అనుకుంటున్నా. ఎనీ డిపార్ట్మెంట్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ అనే కాదు, అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ బిజినెస్ అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో అయితే ల్యాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మీరు అవి మాత్రం ప్రొఫెసర్తో మాట్లాడుకోవాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. మనం క్లాస్లో ఫుల్ యాక్టివ్గా ఉండాలి. నేను అంత యాక్టివ్గా ఉండను, బట్ నేను ఇక్కడ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, కానీ మనం మాట్లాడాలి, మన స్కిల్స్ ఏందనేది మనం చూపించుకోవాలి. ఇక నేను చూపిస్తున్నా కదా, నేను ఇక్కడనే ఉంటా. దిస్ ఈజ్ మై ప్లేస్. నేను ఒక బిల్డింగ్లో ఉంటా, అపార్ట్మెంట్లో. ఇక్కడ మా అపార్ట్మెంట్ వెనుకనే ఒక స్కూల్ ఉంది, సో అందుకనే యూ కెన్ సీ మెనీ స్కూల్ బస్సెస్. నేను ఈవినింగ్ నా క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్తున్నా. ఈవినింగ్ కాదనుకుంటేది, ఆఫ్టర్నూన్ వెళ్తున్నా. సో స్కూల్ అయిపోయినట్టుంది, అందుకే ఇన్ని బస్సెస్ కనిపిస్తున్నాయి. సో లాస్ట్ థింగ్, I just want you guys to know that we should never ever leave any kind of opportunity we get.
ఆన్ క్యాంపస్లో అయినా ఏదన్నా మనకి పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా ఏ ఆపర్చునిటీ అయినా వీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్. అండ్ ఇదే నా బిల్డింగ్, నేను ఇందులోనే ఉంటున్నా. ఫస్ట్ ఆ కొన అపార్ట్మెంట్లు ఉండేదాన్ని, అదే చూపిస్తున్నా అంతే. చాలామందికి తెలుసు ఈ టాఫ్ట్ ఈ ప్లేస్ అనేది, ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో ఈ సెక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ, బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం ఈ టాఫ్ట్ ప్లేస్ అనేది తెలుసు. నేను అదే చూపిస్తున్నా. సో ఐ మీట్ యూ గైస్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.